హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. బహుజనులకు నేను అండగా ఉండబోతున్నా, రాబోయే రోజుల్లో అధికారాన్ని చేపట్టబోతున్నా అంటూ కాన్ఫిడెంట్గా లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అంటూ స్టార్ట్ చేసి మన ముందుకు వస్తూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో విజయ్ కుమార్ గారు వాయిస్ చాలా గట్టిగా ప్రజల్లోకి వెళ్తుంది, యూత్ని కూడా చాలా గట్టిగా తడుతూ ఉంది. అవును కదా, బహుజనులు ఎంతమంది ఉన్నాం, ఎందుకు మనకి రాజ్యాధికారం రాదు అనేసి. సో ఇటువంటి చిన్న విప్లవంగా స్టార్ట్ అయినటువంటి ఆయన జర్నీ గురించి, ఫ్యూచర్లో ఆయన ఆలోచనలు, ఆయన ఈ సమాజానికి చేయాలనుకుంటున్న మంచి ఏంటో అడిగి తెలుసుకుందాం. సార్, వెల్కమ్ టు పోస్ట్ 360. సార్, థ్యాంక్ యూ. డీలిమిటేషన్ అంటున్నారు, తర్వాత ఓట్లన్నీ నార్త్ ఇండియా వాళ్ళే వేసుకుంటారు, సౌత్ ఇండియాకు పవర్లో ఉండకుండా చేసే ప్రయత్నం కూడా జరుగుతుంది. త్రిభాషా విధానం అని మన పైన భాషలో హిందీ నేర్పించే ప్రయత్నం జరుగుతుంది. వీటన్నిటిపైన మీరు పోరాటం చేస్తారా ఫ్యూచర్లో? డెఫినెట్గా. నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఇప్పుడు డీలిమిటేషన్ కనుక జరిగితే మనకి ఈరోజు 20-25% వరకు అప్రాక్సిమేట్గా ప్రాతినిధ్యం ఉంది పార్లమెంట్లో. అది గనక వీళ్ళు చెప్పే డీలిమిటేషన్ జరిగితే మనం 20 బిలోకి వెళ్ళిపోతే ఏమవుద్దంటే మనకి ఏ రకమైన వాయిస్ ఉండదు, ఈవెన్ మన ప్రజెన్స్తో సంబంధం లేదు, మనం మన ఉనికితో సంబంధం లేకుండా అక్కడ గవర్నమెంట్ నడిచిపోద్ది. బట్ ఈరోజు జీడిపికి కాంట్రిబ్యూట్ చేస్తుంది బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, కొచ్చిన్, ఈ ప్రాంతం అంతా చేస్తుంది. అత్యధికంగా డబ్బులు ఇస్తుంది సౌత్ నుంచి, బట్ అత్యల్పంగా పొందుతుంది సౌత్. సో అందువల్ల నేను ఆల్రెడీ మీరు మేల్కొనండి, ఒకవేళ మీరు డీలిమిటేషన్ చేస్తే ఇప్పుడున్న రేషియో ఎంత అయితే ఉందో అంత రేషియో ఇమ్మని అడుగుతున్నాం. ఇప్పుడు 543 సీట్లు ఉన్నాయి. 543లో ఈరోజు మనకి 100 ఆడ్ సీట్స్ ఉన్నాయి. అదే రేషియో, అది 500-800 వెళ్తే 100-200 అవ్వాలంట. అదే రేషియో 25% మనకు ఉండాలి. అప్పుడు ఇది కంటిన్యూ అవుతుంది. అది ఒకటి మేల్కొనండి, దాని మీద మాట్లాడలేదు. ఇక మూడో భాష విషయానికి వస్తే, ఈ కూటమి ప్రభుత్వం ఇక్కడ ఉంది కదా, తెలుగుదేశము, జనసేన, బీజేపీ ఆఫ్ కోర్స్ పక్కన పెట్టేస్తే, వీళ్ళు వెన్నెముక లేని ప్రాణుల్లాగా ఉన్నారు. సో దే ఆర్ నాట్ ఎరెక్ట్, దే ఆర్ ప్రాస్ట్రేటింగ్, సాష్టాంగ పడి నమస్కారం చేస్తున్నారు. ఎవరికి? బీజేపీకి. ఎందుకు అంత అవసరం? అంత అగత్యం ఏంటి మీకు అని నేను అడుగుతున్నాను. ఎందువల్లంటే అఫ్ కోర్స్ ఇందులో వైసీపీ కూడా ఉంది. సో ఇక్కడ బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ అని అందరూ అనుకుంటారు, కానీ ఆంధ్రాలో కాదు. ఆంధ్రాలో బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్. సో ఈ మూడు పార్టీలు బీజేపీ పార్టీలే. ఎవరికి ఓటేసినా బీజేపీకి వెళ్తాయి. మరి జగన్ 25 ఎంపీలు బీజేపీకే. రాజ్యసభలో ఉన్న వాళ్ళందరూ బీజేపీ. దానికి ఇప్పుడు ప్రత్యక్ష నిదర్శనం ఈ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ జరుగుతుందిగా, తెలుగువాడు పోటీ చేస్తున్నా కూడా ఇప్పుడున్న 25 ఎంపీలు తెలుగువాడు కానివాడికి ఓట్లేస్తున్నారు. అది తెలుగు జాతి గురించి వీళ్ళు పొద్దున లేస్తే తెలుగు భాష గురించి మాట్లాడతారు, ఒక పర్టికులర్ కమ్యూనిటీ దాని గురించి మాట్లాడుతుంటారు. ఎక్స్ వైస్ ప్రెసిడెంట్లు, ఎక్స్ చీఫ్ జస్టిస్లు, తెలుగు కావాలి, స్కూల్లో తెలుగు మీడియం పెట్టండి అంటారు. మరి తెలుగు జాతి వాడు ఒక నిలబడ్డాడు కదా, తెలుగు జాతికి తెలుగు పార్టీలను ఎందుకు ఓటు వేయడం లేదు, వాళ్ళ కోసం ఎందుకు నిలబడలేదు అనేది ఒక ప్రశ్న అయితే, మహారాష్ట్రలో త్రిభాష అని హిందీ పెట్టమని చెప్పారు, పెడతామన్నారు. అనగానే మరాఠీలందరూ రియాక్ట్ అయ్యారు. బీజేపీ ప్రభుత్వమే కదా మరి అక్కడ కూడా ఉంది. వాళ్ళు వెంటనే రిటర్న్ తీసుకుని మేము హిందీ పెట్టాం, మరాఠీ, ఇంగ్లీష్ రెండే అని వాళ్ళు చెప్పారు. మరి ఆ ధైర్యం నీకెందుకు లేదు? స్టాలిన్ కూడా స్టాండ్ తీసుకున్నాడు. స్టాలిన్ ఎనీవే హీ విల్ టేక్ స్టాండ్ బికాజ్ హీ స్టాలిన్. బట్ ఇక్కడ వీళ్ళకి వెన్నెముక లేదు కదా. తెలుగు జాతి మీద అభిమానం ఎక్కడుంది? తెలుగు మీద అభిమానం ఎక్కడుంది? నువ్వు ప్రూవ్ చేయి. నీకెందుకు అసలు హిందీ? మేము తెలుగు తీసేసాం కదా, తెలుగే కావాలని ఇంగ్లీష్ తీసేసాం. ఇప్పుడు 75 సంవత్సరాలు అయింది కదా, ఈ 75 సంవత్సరాలు తరతరాలు హిందీ నేర్చుకున్నారు కదా. ఆంధ్రప్రదేశ్లో ఉండి హిందీ నేర్చుకున్నవాడు దాన్ని ఉపయోగించుకుని ఏం బాగుపడ్డాడు? ఒక కేసు చూపించండి. లేరు. అసలు నీకేం ఉపయోగం హిందీ? నీకు ఏ జాబ్ రావాలన్నా ఇంగ్లీష్ అంతే, నీకు ఏ జాబ్ రావాలన్నా ఇంగ్లీష్ రావాలి. సో అలాంటి పనికి మాలిన హిందీ మనకెందుకు? నువ్వు ఇంకో మ్యాథమెటిక్స్ నేర్పించు, ఫిజిక్స్ నేర్పించు, సైన్స్ నేర్పించు. అది మానేసేసి మనకు భాషలు నేర్చుకుంటే తప్పేంటి? పనికి మాలిన ఆర్గ్యుమెంట్స్ అనమాట. విజనరీస్ మాట్లాడతారు ఏమని, ఎన్ని భాషలు నేర్చుకోవచ్చు, పీను నరసింహరావు 17 భాషలు. ఇంగ్లీష్ ఎందుకు తీసేస్తారని అడగాలి కదా సార్. తెలుగులో మీ ఆంధ్రప్రదేశ్లో స్కూల్స్లో ఇంగ్లీష్ ఎంత మీడియం ఎందుకు తీసేస్తారని అడగాలి కదా.
ఇంగ్లీష్ ఉంది, ఇంగ్లీష్ నడుస్తుంది ఇప్పుడు. చంద్రబాబు నాయుడు గారు ఎదురుగా కూర్చొని ఇంగ్లీష్ నేర్చుకుంటే మన పిల్లలు ముద్దబ్బాయిలు అయిపోతారమ్మా అని గ్రూప్ ఆఫ్ పీపుల్తో మాట్లాడే వీడియోస్ ఉన్నాయి సార్. అంటే అదే చెప్తున్నాను కదా, ఈ ఆధిపత్య వర్గాలు కుట్రండి అది. ఈ అధిక జనులను ఎదగనీయకుండా ఉండే ఆలోచన. ఒకప్పుడు మనువు ఏం చేశాడంటే అసలు ఈ శూద్రుల జాతికి చదివే వద్దన్నాడు. శూద్రులు కాకుండా ఎంతమంది ఉన్నారు? 10% ఉన్నారు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య వీళ్ళందరూ కలిపితే 10-12%. మిగిలిన 88% చదివే వద్దన్నాడు. మళ్ళీ వాళ్ళలో కూడా ఆడవాళ్ళకి చదవద్దన్నాడు. అంటే 100లో 6% చదువు నేర్చుకోవాలి, 94% వద్దని అతను చెప్పాడు. వీళ్ళు ఏమంటారంటే ఈ పర్టికులర్ కమ్యూనిటీస్ ఎవరైతే ఇప్పుడు ఆధిపత్యంలో ఉన్నారో వాళ్ళు వీళ్ళకి ఇంగ్లీష్ వద్దంటారు. ఎందుకంటే వీళ్ళ దగ్గర తెలివితేటలు ఉన్నాయి. చదువు నేర్చుకుంటే రాణించగలుగుతారు, ఏమైనా చేయగలుగుతారు, వీళ్ళని అధిగమించి పైకి వెళ్ళగలుగుతారు. ఇప్పుడు ఈరోజు ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్నాము. ఎంతో 23 జిల్లాలో ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ప్రెసిడెంట్ ఒక మెడల్ ఇచ్చారు, నాకు అవార్డు ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? 63% ఉన్న లిటరసీని 78% పెంచాను ఆ జిల్లాలో అని ఒక వినూత్న కార్యక్రమం చేసి. గ్రేట్ సార్. అది కూడా నేనేమి అప్లికేషన్ పెట్టుకోలేదు, నేను ఈ పని చేసిన రిపోర్ట్ కూడా పంపలేదు. వాళ్ళే తెలుసుకుని న్యూస్ ద్వారా వాళ్ళు ఒక ఇండిపెండెంట్ ఎంక్వైరీ చేసి బాంబే యూనివర్సిటీ ప్రొఫెసర్స్ని పంపించి అసెస్మెంట్ చేసి నిజమా కాదు నిజమని తెలుసుకుని దే దెమ్సెల్వ్స్ హావ్ సెంట్ కమ్యూనికేషన్. గ్రేట్ న్యూస్ సార్. అంటే మరి చాలామంది ఉన్నారు కదా, అందరూ ఆ పని చేయలేకపోయారు కదా. అంటే మనకు జ్ఞానం అనేది దొరికితే దేన్నైనా అధిగమించే శక్తి వస్తుంది. ఈ జాతులకి, ఈ వెనుకబడిన వర్గాలకు ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉంటే ప్రపంచవ్యాప్తంగా వెళ్ళిపోతారు. ఇప్పటి వరకు అమెరికా వెళ్ళిన వాళ్ళు, కెనడా వెళ్ళిన వాళ్ళు, యూకే వెళ్ళిన వాళ్ళు ఎవరు? 2-3 వర్గాలే. తాన, నాట, ఆట అని. అంటే బ్రాహ్మణుల సంఘం, కమ్మోళ్ళ సంఘం, రెడ్డిలో సంఘం అక్కడ కూడా. సో వీళ్ళు ముగ్గురేనా ఇంకా చదువుకుని పైకి వెళ్ళాల్సిన వాళ్ళు? వీళ్ళకి చదువు వస్తే వీళ్ళు కూడా వెళ్తారుగా. అది అరికట్టాలంటే వీళ్ళు ఇంగ్లీష్ రానివ్వకుండా చేయాలి. ఇదంతా కుట్రలో భాగంగా. అది తెలుసుకోలేకపోతున్నారు మీరు. మరి దానికి కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వీళ్ళంతా కలిసి డబ్బేస్తారు కదా సార్. అంత దారుణం జరుగుతున్నప్పుడు నాయకుడిగా అది చెప్పరు కదా. చెప్పరు. సో అలా వీళ్ళు నివారించేస్తే, వీళ్ళకి ఇంగ్లీష్ రాకుండా ఆపేస్తే నిరంతరం ఆటాలు, టానాలు, ఇంకోటి ఏదో ఉంది కదా, ఆటాలు వాళ్ళే పెట్టుకోవచ్చు. చాలా మంది అడుగుతారు మీ పిల్లలు ఏ స్కూల్లో చదువుతున్నారంటే దానికి కూడా అది ఓకే సరే, అది ఓకే. మీ పిల్లల్ని చదివించడానికి కాదు, ఇక్కడ పిల్లలతో పరిమితం కావడం లేదు. ఇది ఒక జాతిని అణిచివేసేటువంటి కుట్రది. దీని వెనక చాలా దూరం ఉంటుంది. అందులో ఉంది వాళ్ళకి విజన్, డెవలప్మెంట్లో లేదు విజన్, తొక్కేయడంలో, అణిచివేయడంలో విజన్ ఉంది. అది మనం ఎత్తి చూపించాలి, జనాలకు అర్థమయ్యే రీతిలో చెప్పాలి.